స్నేహం అంటే డబ్బు కాదు, హోదా కాదు. అది మనసుతో మనసు కలిసే బంధం. మహాభారతం నుండి అత్యంత స్ఫూర్తినిచ్చే, హృదయాన్ని హత్తుకునే శ్రీకృష్ణుడు మరియు కుచేలుడి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ స్నేహము మరియు వినయము, భగవంతునిపై నమ్మకము గురించి గొప్ప సందేశాన్నిస్తుంది. కుచేలుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడు. కృష్ణుడేమో ద్వారకాకు రాజయ్యాడు. కానీ కుచేలుడు మాత్రం అత్యంత పేదరికంలో ఉండిపోయాడు. తన భార్య ప్రోత్సాహంతో ఒకసారి కుచేలుడు శ్రీకృష్ణుడిని కలిసి రావడానికి ద్వారకాకు బయలుదేరాడు. ఇంత పెద్ద రాజు కదా, తనని గుర్తుపడతాడో లేదో అని కుచేలుడు సందేహిస్తాడు. పైగా రాజు దగ్గరికి వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక పాత గుడ్డలో మూట కట్టుకుని వెళ్తాడు కుచేలుడు. శ్రీకృష్ణుడు రాజు, ద్వారకాకు అధిపతి. కానీ తన పేద స్నేహితుడు కుచేలుడిని చూసిన క్షణమే సింహాసనం మర్చిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కుచేలుడిని కౌగిలించుకున్నాడు. కుచేలుడి చిరిగిన బట్టలను, పగిలిన పాదాలను చూసి శ్రీకృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వయంగా తన చేతులతో స్నేహితుడి పాదాలను కడిగాడు. కుచేలుడు తాను తెచ్చిన అటుకుల మూటను ఇవ్వడానికి సిగ్గుపడుతుంటాడు. కానీ శ్రీకృష్ణుడు అది గమనించి బలవంతంగా ఆ మూటను లాక్కొని ఎంతో ఇష్టంగా ఆ అటుకులను తింటాడు. శ్రీకృష్ణుడు ఒక గుప్పెడు అటుకులను తిని కుచేలుడికి ఈ లోకంలోని సంపదలన్నీ లభించేలా అనుగ్రహిస్తాడు. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగడు. కేవలం తన స్నేహితుడిని చూసి ఆనందంతో ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక చూస్తే తన పాత గుడిసెపోయి ఒక పెద్ద రాజప్రసాదం వెలసి ఉంటుంది. కుచేలుడు అప్పుడు తన భార్య పిల్లలతో ఎంతో వైభవంగా ఉంటాడు. హోదా, డబ్బుతో సంబంధం లేనిదే నిజమైన స్నేహం. శ్రీకృష్ణుడు రాజైన తన పేద స్నేహితుడికి ఇచ్చిన గౌరవం మనకు ఆదర్శం. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు. కేవలం తన భక్తితో అటుకులను సమర్పించాడు. మనం కూడా అంతే. మనం చేసే పనిలో స్వార్థం లేనప్పుడు భగవంతుడు లేదా ప్రకృతి మనకు కావాల్సినవన్నీ అడగకుండానే ఇస్తుంది. ఉన్నదానితో సంతృప్తి చెందడం మరియు కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడవకపోవడం కుచేలుడి గొప్పతనం. నువ్వు ఇచ్చే వస్తువు విలువ తక్కువైనా దాని వెనుక ఉన్న ప్రేమ గొప్పదైతే అది విశ్వమంతా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.